ఇజ్రాయెల్ అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్ని పునర్నిర్మించడం దాదాపు అసాధ్యంగా మారిందా? మీడియా ప్రతినిధులు పౌర హక్కుల కార్యకర్తల్ని ఇజ్రాయెల్ ఏజెంట్లుగా భావించి ఖమేనీ ప్రభుత్వం ఉరితీస్తోందా? దేశ పునర్నిర్మాణం అంత తేలిక కాదా? ఇజ్రాయెల్ అమెరికా బాంబులు ఆగిపోయాయి. ఇరాన్లో అరెస్టులు, ఉరిశిక్షల అమలుకు తెరలేచింది. ఖమేనీ యంత్రాంగం దేశద్రోహ ఆరోపణలపై పౌర సమాజ నేతలు, జర్నలిస్టులను అరెస్టు చేస్తోంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానంతో పలువురిని ఇరాన్ అధికారులు అరెస్టు చేసి ఆగమేఘాల మీద ఉరితీశారు. ఇజ్రాయెల్ ఏజెంట్లు ఊహించని స్థాయిలో తమ నిఘా సంస్థలోకి ప్రవేశించారని ఇరాన్ ఆరోపణ. ఇంటెలిజెన్స్ ఏజెంట్లు అందించిన సమాచారం వల్లే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ ఉన్నత స్థాయి నాయకులను హతమార్చగలిగిందని అధికారులు అనుమానించారు. తాజా సంక్షోభ సమయంలో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ కి చెందిన అనేక మంది సీనియర్ కమాండర్లు, అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్ ఏజెంట్లు ఇరాన్లో పనిచేస్తున్నారని, వారే ఈ హత్యలకు బాధ్యులని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది. అనుమానం పెనుభూతమై ఇజ్రాయెల్ను దహించి వేస్తోంది ఇప్పుడు. If there was, but no, I don't want it. I'd like to see everything calm down as quickly as possible. Is ultimately what people fear the most. They want to make sure that at the tail end of all this regime actually collapses. విదేశీ నిఘా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు అనుమానమున్న ప్రతి ఒక్కరిని ఇరాన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. అయితే ఖమేనీపై వస్తున్న అసమ్మతి స్వరాలను అణిచివేయడానికి, ప్రజలను నియంత్రణలో ఉంచడానికే ఇదంతా జరుగుతోందన్నారు. 12 రోజుల సంఘర్షణలో ఇజ్రాయెల్ కోసం గూఢాచార్యం చేశారని ఆరోపిస్తూ ముగ్గురిని ఉరితీశారు. కాల్పుల విరమణ జరిగిన తర్వాత రోజు మరో ముగ్గురిని ఉరికమ్మం ఎక్కించారు. దేశవ్యాప్తంగా వందలాది మంది అనుమానితులను గూఢాచార్యం ఆరోపణలపై అరెస్టు చేశారు. ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్లో నేరం చేసినట్టు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తారు. తర్వాత వెంటనే మరణశిక్ష అమలు చేస్తారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ ఉండదు. జర్నలిస్టులు సైతం బలైపోతున్నారు. పలువురు జర్నలిస్టులను సైతం ఇరాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన మహిళలు, వారి బంధువులను సైతం టార్గెట్ చేశారు. ప్రాపర్ ట్రయల్ లేకుండా కంగారు కోర్ట్ ట్రయల్ ద్వారా, అంటే ఏంటంటే త్వరితగతిన ఏదో మిలిటరీ కోర్ట్ డిసైడ్ చేసి వీళ్ళని ఉరితీయడం ద్వారా జస్టిస్ చాలా మందికి లభించకపోవచ్చు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎవరైతే న్యూక్లియర్ వెపనైజేషన్కి జరుగుతున్న ప్రయత్నాలని చెక్ చేసే పరిస్థితిలో ఉంటారో వాళ్ళను మాత్రం రావద్దని చెప్పేసింది. అంటే బయటికి ఎన్పిటి నుంచి అఫీషియల్గా వైదొలగలేదు, కానీ దాదాపు వైదొలగినట్టే మనం లెక్క పెట్టుకోవాలి. ఆ విధంగా వాళ్ళు రిపోర్ట్ వచ్చినట్టుగా 400 కిలోగ్రాములు పార్ట్లీ ఎన్రిచ్డ్ యురేనియం స్మగుల్ అవుట్ చేసి బహుశా ఇషాఫాన్లో దాచినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి శుద్ధి చేసి 90% ఎన్రిచ్మెంట్ కెపాసిటీకి తీసుకొచ్చి మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే అవకాశం చాలా ఉంది. అలాగే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పొలిటికల్ సెటప్ ఏం మారలేదు. ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా సైనిక అధికారుల పరంగా, ఆస్తుల పరంగా భారీగా నష్టపోయిన ఇరాన్ను పునర్నిర్మించడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. 12 రోజుల యుద్ధం దేశాన్ని చావు దెబ్బతీసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉనికినే ప్రమాదంలో పడేశాయి. ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణులు తరిగిపోయాయి. ఇజ్రాయెల్ క్షిపణులు, అమెరికా బంకర్ బస్ట్ బాంబులు ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి. వాటిలో ఇంకా ఏం మిగిలాయనే వాటిపై సందిగ్ధం నెలకొంది. యుద్ధం సమయంలో ఖమేనీ గుర్తు తెలియని ప్రదేశంలో దాక్కోవాల్సి వచ్చింది. సుప్రీం లీడర్ పరిస్థితి అలా ఉందంటే సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం శుద్ధి పేరుతో సొంత అధికారులను అనుమానించి చంపేసే పరిస్థితి. ఇరాన్ మిలిటరీని, ఐఆర్జీని పునర్వ్యవస్థీకరించడం అంత తేలిక కాదు. దశాబ్దాలుగా ఖమేనీ ప్రయత్నించినా అణుబాంబు తయారు చేయలేని పరిస్థితి. యురేనియాన్ని 60% శుద్ధి చేసినా దాన్ని ఇజ్రాయెల్, అమెరికా సేనలు ధ్వంసం చేశాయి. దేశంలో అంతర్గత అణుబాంబు తయారీకి ఒత్తిళ్లు పెరిగాయి. చేయాలని ప్రయత్నిస్తే ఆంక్షల కత్తి వేలాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అణు కేంద్రాలకు భారీగా నష్టం జరిగింది. అణు కేంద్రాలను, సెంట్రిఫ్యూజ్లను పునర్నిర్మించడానికి ఆ దేశానికి ఏళ్లు పట్టొచ్చు.
అంతర్జాతీయ నిఘా సంస్థలకు చిక్కకుండా అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియను చేపట్టాలి. ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇజ్రాయెల్ హతమారుస్తామని హెచ్చరించిన అమెరికా జోక్యంతో ఖమేనీ తప్పించుకున్నారు. వయసు 86 ఏళ్లు. ఆయన తర్వాత ఎవరనే అంశంపై సందిగ్ధం నెలకొంది. వారసుని ఎంపిక చేయకపోతే సైన్యం అధికారం చేపట్టే ప్రమాదం లేకపోలేదు. మత పెద్దగా ఖమేనీ అధికారాలన్నీ తన వద్దే ఉంచుకున్నారు. ఇప్పటికే ఇరాన్లో పవర్ కట్స్ విపరీతంగా ఉన్నాయి. గృహాలకు సైతం విద్యుత్ అందించలేని పరిస్థితి. ముడి చమురు భారీగా అమ్ముతున్నా ఆ ఆదాయం ఎటుపోతుందో తెలియని పరిస్థితి.